ప్రస్తుత కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతి విద్యార్థి తన ఫ్యూచర్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. దానికి సరైనటువంటి విలువ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్గా దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని గమనిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఇటీవల జరిగినటువంటి 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో గతం కంటే 15% అదనంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. కాబట్టి భారతదేశంలో చాలా గొప్ప ఎగ్జామ్ సిస్టమ్గా పేర్కొనబడేటువంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే రాష్ట్రంలోనూ దేశంలోనూ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. అంటే రాష్ట్రంలో గమనించినప్పుడు ఏపీపీఎస్సీ, అదేవిధంగా దేశంలో గమనించినప్పుడు ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ అండ్ బ్యాంక్స్ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొత్తానికి కూడా యూపీఎస్సీ ప్రిపరేషనే ప్రధానమైనటువంటి బలమైనటువంటి ప్రిపరేషన్గా చెప్పచ్చు. దీని ద్వారా ఉద్యోగాలు సాధించి అక్కడి నుంచి యూపీఎస్సీ కొట్టేటువంటి విద్యార్థుల శాతం పెరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇటీవల వచ్చినటువంటి రిజల్ట్లో మనం గమనించడం జరుగుతూ ఉంది. కాబట్టి విజయవాడ నగరంలో ప్రతిభా సివిల్స్ అకాడమీలో ఇంటర్తో పాటుగా సివిల్స్, డిగ్రీతో పాటుగా సివిల్స్ కోర్సుని అందిస్తూ ఎంపీసీ విత్ సివిల్స్, అదేవిధంగా బీఎస్సీ విత్ సివిల్స్ అనేటువంటి నూతనమైనటువంటి కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి వాళ్ళకి భవిష్యత్తులో మరిన్ని మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఢిల్లీ స్థాయి ఫ్యాకల్టీని ఉపయోగించి మన విజయవాడ నగరంలో ఇంటర్ డిగ్రీ కాలేజీని మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆ యొక్క దిశగా ముందుకెళ్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో అని చెప్పొచ్చండి.